యేసు ప్రభువును ప్రకటించడమే మాకు కనుక ఈ పండుగను నేను తెలుసుకుని నేను ఏం చెప్తున్నానంటే, లేఖనాల ప్రకారము యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి మానవునిగా వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచినటువంటి సందర్భం. అయితే మరణముపై ఇప్పటి వరకు ఎవరూ కూడా జయము పొందలేదు. అందరము కూడా ప్రతి ఒక్కరు మీ సమాజంలో నుంచి సమాధుల్లోకి వెళ్తున్నాం తప్ప సమాధిలో నుంచి ఎవరు కూడా సమాజంలోకి తిరిగి రాలేదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే, మరలా చెప్తున్నా వినండి, ఏమండి, మరణానికి సమాధి కట్టినటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు. సమాధికే సమాధి కట్టినటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మరణపు ముళ్ళును విరిచిన వాడు, ఆయన ప్రతి పాపాన్ని జయించినటువంటి వాడు, ఏమండి, గనుక ఈ లోకాన్ని జయించినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులు. ఏంటా ధన్యత అంటే, చీకటిలో నుంచి వెలుగులోనికి వెళ్లటం, మరణంలో నుంచి జీవంలోనికి వెళ్లటం, ఏమంటే శాపంలో నుంచి ఆశీర్వాదంలోనికి వెళ్లటం. కనుక అటువంటి ధన్యత కావాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని మాత్రమే మేము చెప్తున్నాం తప్ప మీరు ఈ మతంలో దిగండి అని చెప్పలేదండి. మీరు ఈ మతంలోనికి రండి అని మేము చెప్పలేదు. కానీ యేసు ప్రభువుని నమ్మడం అంటే మీ జీవితాల్లో మార్పు తెచ్చుకోండి అని అర్థం. యేసు ప్రభువుని నమ్మడం అంటే మీ చీకటి బ్రతుకులను వెలుగుమయం చేసుకోండి అని అర్థం. యేసు ప్రభువుని నమ్మడం అంటే మీ శాపాన్ని తొలగించుకొని ఆశీర్వాదంలోనికి రండి అని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి లావేరు గ్రామ ప్రజలారా, యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయనే జగత్ రక్షకుడు, ఆయనే లోక రక్షకుడు, ఆయన మాత్రమే మన పాపముల కొరకు ప్రాణం పెట్టినటువంటి పరమదేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఎటువంటి ఆక్షేపణ లేదు అని మనం చేస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, లేఖనం ఇలా చెప్తుంది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని రాయబడింది. యేసునందు నిరీక్షణ ఉంచండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణ మీరు పొందగలరని మనం చేస్తూ ఈ మాటలు మేము ముగిస్తూ ఉన్నాం.